తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అంటూ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్బంధాలు, అరెస్టులతో అరాచక పాలన చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పెరిగిన 24 గంటలు కరెంటు అందించడం లేదని తెలిపారు. ప్రస్తుత కరువు నేపథ్యంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాఫర్ డ్యాం కట్టి కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వొచ్చని ఇంజనీర్లు చెబుతున్నా ప్రభుత్వం వినటం లేదని మండిపడ్డారు. కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీగా తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎట్లా ఇయ్యగలిగింది. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు.